ఇద్దరు టీమిండియా బౌలర్లు అరంగేట్రంలోనే అదరగొట్టడం, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇండియా గెలుపులో కీ రోల్ ప్లే చేయడం, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దురదృష్టవశాత్తు రన్అట్ అవడం ఫ్యాన్స్ని కొంత డిసప్పాయింట్ చేసినప్పటికీ ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అయితే విజయం సాధించింది. మరి ప్రత్యర్థి రహ్మనుల్లా గుర్బాజ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఆఫ్ఘన్ బౌలర్లు ఇండియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసి చివరి వరకు మ్యాచ్ని లాగుదామని చూసినా, ఏ రకంగా చూసినా కూడా టీమిండియా అయితే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. అసలు మ్యాచ్లో ఏం జరిగింది, ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మేషో. నా పేరు డివి రమణ. సో ధర్మశాలలో జరిగినటువంటి తొలి వన్డేలో వర్షం అంతరాయం కలిగించింది. సో ఇంకా వర్షం ఎక్కువసేపు కురవటము, అవుట్ఫీల్డ్ కూడా వెట్గా ఉండటము, ఇతరత్ర కారణాల చేత ఈ మ్యాచ్ని అయితే 25 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన శుభ్మన్ గిల్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. మరి ఆఫ్ఘనిస్తాన్ అయితే 25 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. 24.5 ఓవర్లకి ఆల్అౌట్ అయింది. 194 రన్స్ చేసి ఆఫ్ఘనిస్తాన్. మరి ఆఫ్ఘనిస్తాన్కి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మరి ఆఫ్ఘనిస్తాన్ని ఆదిలోనే దెబ్బతీశాడు డెబ్యూటెంట్ బౌలర్ గుర్నూర్ బ్రార్. ఈ పేసర్ అద్భుతమైన బాల్తో బోల్తా కొట్టించాడు ఇబ్రహీం జద్రాన్ని. సో ఇతడు వేసిన ఫస్ట్ ఓవర్ 5వ బాల్కే అవుట్ చేశాడు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది 13 రన్స్కు. హర్షదీప్ సింగ్ ఆ తర్వాత వేసిన తన 2 వరుస ఓవర్లలో మరో 2 వికెట్లు తీశాడు. సో మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ 26 రన్స్కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. సో అతడికి కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ జతగలిశాడు. ఇక కెప్టెన్ కాస్త నిలకడగా ఆడుతూ ఉండటంతో రహ్మనుల్లా గుర్బాజ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 25 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 50 బాల్స్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీలో 8 సిక్సర్లు 8 ఫోర్లు ఉన్నాయి. ఇక సెంచరీ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఇతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో హష్మతుల్లా షాహిదీ అండ్ రహ్మనుల్లా గుర్బాజ్ మధ్య ఏర్పడినటువంటి 116 పరుగుల భాగస్వామ్యానికి అయితే బ్రేక్ పడినట్టు అయింది. ఇక ఆ తర్వాత మరో డెబ్యూటెంట్ బౌలర్ హర్ష దూబే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ని అవుట్ చేశాడు. 27 రన్స్ చేసినటువంటి హష్మతుల్లా షాహిదీ దూబేకి వికెట్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్ జాయ్ కూడా నిలకడగా ఆడుతూ కాస్త స్కోర్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. సో అతడి వికెట్ని కూడా హర్ష దూబేనే దక్కించుకున్నాడు. మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో గుర్నూర్ బ్రార్ 2 వికెట్లు తీశాడు. సో దీంతో హర్ష దూబేకి 3 వికెట్లు, గుర్నూర్ బ్రార్కి 3 వికెట్లు. ఈ ఇద్దరు డెబ్యూటెంట్ బౌలర్స్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. హర్షదీప్ సింగ్కి 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డికి 2 వికెట్లు దక్కాయి. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 194 రన్స్ వద్ద ముగిసింది. ఇక 195 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగినటువంటి టీమిండియాకి రోహిత్ శర్మ నుంచి అయితే అభిమానులు చాలా మంచి ఇన్నింగ్స్, ఒక భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో అని అయితే ఎక్స్పెక్ట్ చేశాడు. సో తను కూడా కాసేపు ఒక సిక్సర్ బాదాడు, 2 ఫోర్లు కొట్టాడు, కొంచెం ఊపులోకి వస్తున్నట్టుగానే కనిపించాడు. ఈ దశలో అనవసరంగా రన్అట్ అయ్యాడు. దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడనే చెప్పొచ్చు. సో 16 రన్స్ చేసి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ అండ్ ఇషాన్ కిషన్, ఎస్పెషల్లీ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకోవాలి. అద్భుతమైన స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. 22 బాల్స్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 34 రన్స్ చేశాడు. తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరో ఎండ్లో శుభ్మన్ గిల్ నిలకడగా ఆడుతూనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 37 బాల్స్లో గిల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 2వ వికెట్కి ఇషాన్ కిషన్తో కలిసి 70 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు శుభ్మన్ గిల్. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా కాసేపు కుదురుకున్నట్టుగానే కనిపించాడు. కానీ జియావుర్ రెహమాన్ అతన్ని పెవిలియన్కి పంపించాడు. దీంతో టీమిండియా 142 పరుగుల వద్ద 3వ వికెట్ని కోల్పోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి కేఎల్ రాహుల్ తను T20 మోడ్లోనే కనిపించాడు. ఆడుతుంది ఓడిఐ మ్యాచ్ అయినా కూడా T20 మోడ్లోనే కనిపించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు కేఎల్ రాహుల్. మరో ఎండ్లో శుభ్మన్ గిల్ కూడా వీలు చిక్కినప్పుడల్లా బాల్ అయితే బౌండరీకి తరలిస్తూనే ఉన్నాడు. టాప్ గేర్లో దూసుకెళ్తున్నటువంటి కేఎల్ రాహుల్ 23వ ఓవర్ 5వ బాల్కే మ్యాచ్ను ఫినిష్ చేశాడు. మొత్తంగా కేఎల్ రాహుల్ 19 బాల్స్లో 39 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేటు 204. మరో ఎండ్లో శుభ్మన్ గిల్ 84 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఇతడు 11 ఫోర్లు 3 సిక్సర్లు బాదాడు. మొత్తానికైతే టీమిండియా ఒక కంఫర్టబుల్ విక్టరీని నమోదు చేసింది.
ఇక ఆఫ్ఘనిస్తాన్తో రెండో వన్డే లక్నోలో జూన్ 17వ తారీఖున జరగబోతోంది. మరి ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుందో కామెంట్ చేయండి.